గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాతృ కామర్స్. నేను మీ శ్రీను దేవరకొండ. సో బిజినెస్ స్టాటిస్టిక్స్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి కాబట్టి దానికి సంబంధించి థియరీ క్వశ్చన్ కానీ ప్రాబ్లమెటిక్ కానీ ఏ విధంగా ప్రిపేర్ కావాలనే విషయాన్ని ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా యూనిట్ ఫస్ట్ నేను సిఆర్ పబ్లికేషన్ మెటీరియల్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ యూనిట్ నుంచి థియరీ క్వశ్చన్స్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, థియరీ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అనే విషయాన్ని మీకు ఈరోజు చెప్పబోతున్నాను. అందులో ఫస్ట్ యూనిట్లో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి డిఫైన్ స్టాటిస్టిక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్గా టిక్ చేసుకోండి. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ స్టాటిస్టిక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ స్కోప్ అండ్ ఇంపార్టెన్స్. ఇది సెకండ్ క్వశ్చన్గా టిక్ చేసుకోండి. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మీకు డిఫైన్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రైమరీ స్టెప్స్ టు బి కన్సిడర్డ్ ఇన్ ప్లానింగ్ ద స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్. ఇది థర్డ్ క్వశ్చన్గా టిక్ చేసుకోండి. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ శాంప్లింగ్, డిస్కస్ ఇన్ డీటెయిల్స్ అబౌట్ వేరియస్ శాంప్లింగ్ టెక్నిక్స్. సో ఇది ఫోర్త్ క్వశ్చన్గా టిక్ చేసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ డిఫైన్ డేటా, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా సోర్సెస్, స్టేట్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈచ్ టైప్స్. ఇది ఫిఫ్త్ క్వశ్చన్గా టిక్ చేసుకోండి. సో నెక్స్ట్ లాస్ట్ వన్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఇందులో టాబ్యులేషన్ గురించి అడుగుతాడు. సో what is the tabulation, explain the objectives of tabulation, explain the essential parts of table. ఓకే, ఇది సిక్స్త్ క్వశ్చన్గా అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓన్లీ ఫస్ట్ యూనిట్లో 6 క్వశ్చన్స్ టిక్ చేసుకోండి. అందులో నుంచి మీకు 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది, ఏవైనా 2 క్వశ్చన్స్. ఓకే, అదేవిధంగా సెకండ్ యూనిట్లోకి వచ్చేసరికి సెకండ్ యూనిట్లో డయాగ్రామెటిక్ అండ్ గ్రాఫిక్ ప్రజెంటేషన్ కదా సెకండ్ యూనిట్లో. సో అందులో మీకు ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేసుకోండి. డిఫైన్ డయాగ్రామ్స్, వాట్ ఆర్ ద జనరల్ రూల్స్ ఫర్ కన్స్ట్రక్టింగ్ డయాగ్రామ్. సో ఈ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్గా టిక్ చేసుకోండి సెకండ్ యూనిట్లో. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ స్టేట్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డయాగ్రామ్. స్టేట్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డయాగ్రామ్. ఇది సెకండ్ క్వశ్చన్గా టిక్ చేసుకోండి. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ఇన్ డీటెయిల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్ అన్నప్పుడు లైన్ డయాగ్రామ్, బార్ డయాగ్రామ్, మల్టిపుల్ బార్ డయాగ్రామ్, పర్సంటేజ్ బార్ డయాగ్రామ్, ఇవన్నీ డయాగ్రామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ యూనిట్లో ఓన్లీ 3 థియరీ క్వశ్చన్స్ ఉంటాయి. ఓన్లీ 3 మాత్రమే ఉన్నాయి. ఈ 3లో నుంచి ఓన్లీ 1 థియరీ క్వశ్చన్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. రిమైనింగ్ ఆల్టర్నేట్ దీనికి డయాగ్రామ్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే సెకండ్ యూనిట్లో 2 క్వశ్చన్స్ అడుగుతాడు, అందులో ఒకటి థియరీ అడుగుతాడు, ఒకటి డయాగ్రామ్ అడగడానికి అవకాశం. సో ప్రాబ్లమేటిక్ విషయానికి వస్తే మనకు ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ థియరీ అని చెప్పుకున్నాం కదా. సో ప్రాబ్లమేటిక్ విషయానికి వస్తే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మీన్, మీడియన్, మోడ్, అంకమధ్యమం, మధ్యగతము, బహుళకం. ఇది కంటిన్యూస్ సిరీస్లో ప్రిపేర్ కండి సరిపోతుంది. ఓకే, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో కంపల్సరీగా మీన్, మీడియన్, మోడ్ ఈ 3 కంపల్సరీగా ప్రిపేర్ కండి. ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ యూనిట్కి వచ్చే వరకు మెజర్స్ ఆఫ్ డిస్పర్సన్, స్కీవ్నెస్. మెజర్స్ ఆఫ్ డిస్పర్సన్లో నుంచి 1 క్వశ్చన్ అడుగుతాడు, స్కీవ్నెస్లో నుంచి 1 క్వశ్చన్ అడుగుతాడు. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్సన్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతాడు సార్ ప్రాబ్లమేటిక్ అంటే క్వార్టర్లీ డీవియేషన్ అయినా అడగొచ్చు, మీన్ డీవియేషన్ అయినా అడగొచ్చు, స్టాండర్డ్ డీవియేషన్ అయినా అడగొచ్చు, లేదంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అయినా అడగొచ్చు. ఇందులో నుంచి ఈ 4 డీవియేషన్లో నుంచి ఏదైనా 1 డీవియేషన్ అడగడానికి అవకాశం అనేది ఉంటుంది డిస్పర్సన్లో. అదేవిధంగా స్కీవ్నెస్లో ఏ విధంగా అడుగుతాడు, అందులో కార్లీ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్కీవ్నెస్ అయినా అడగొచ్చు, బౌలే కోఎఫిషియంట్ ఆఫ్ స్కీవ్నెస్ అయినా అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఫోర్త్ యూనిట్కు ఈ విధంగా అడుగుతాడు. మెజర్స్ ఆఫ్ డిస్పర్సన్లో 1 క్వశ్చన్, స్కీవ్నెస్లో 1 క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్కి వచ్చేసరికి ప్రాబ్లమేటిక్ కోరిలేషన్లో మీకు
కోరిలేషన్లో కూడా టైప్స్ ఆఫ్ కోరిలేషన్, ఇది ఒక థియరీ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది బాబు. కోరిలేషన్లో మీనింగ్, టైప్స్ ఆఫ్ కోరిలేషన్ గురించి కూడా అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, అదేవిధంగా ప్రాబ్లమేటిక్ ఏమడుగుతాడు ఇందులో అంటే వెన్ ర్యాంక్స్ ఆర్ గివెన్, వెన్ ర్యాంక్స్ ఆర్ నాట్ గివెన్, ఈక్వల్ ర్యాంక్స్. ర్యాంక్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, ర్యాంక్స్ ఇవ్వనప్పుడు ఏ విధంగా చేయాలి, ఈక్వల్ ర్యాంక్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని మీకు ఆల్రెడీ ప్రాబ్లం డిస్కస్ చేశాను. సో ఇందులో ఒక ప్రాబ్లం ఒకటి థియరీ అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రాబ్లం ఏదైనా అడగవచ్చు, ర్యాంక్స్ ఇచ్చినప్పుడు, ర్యాంక్స్ ఇవ్వనప్పుడు, సమాన ర్యాంకులు ఇచ్చినప్పుడు ఏదైనా అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మొత్తం ఓవరాల్గా 5 యూనిట్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే మనకు ఫస్ట్ యూనిట్ థియరీ రావడానికి మొత్తం ఓవరాల్గా థియరీ వస్తుంది. ఫస్ట్ యూనిట్ 2 క్వశ్చన్స్ థియరీ వస్తాయి. సెకండ్ యూనిట్కి వచ్చేసరికి ఒక థియరీ, ఒక డయాగ్రామ్. థర్డ్ యూనిట్లో ఓవరాల్గా ప్రాబ్లమేటిక్ వస్తుంది. 2 ప్రాబ్లమేటిక్ ఇందులో రావడానికి అవకాశం ఉంది థర్డ్ యూనిట్లో. సో ఫోర్త్ యూనిట్కి వచ్చేసరికి 2 ప్రాబ్లమేటిక్ ఇందులో కూడా. ఓకే, ఫిఫ్త్ యూనిట్లో ఒకటి థియరీ, ఒకటి ప్రాబ్లమేటిక్. థియరీ ఇది కోరిలేషన్ గురించి ఒక థియరీ అడుగుతాడు. ఓకే, ప్రాబ్లమేటిక్ వచ్చేసి ఫిఫ్త్ యూనిట్లో వెన్ ర్యాంక్స్ ఆర్ గివెన్, వెన్ ర్యాంక్స్ ఆర్ నాట్ గివెన్, ఈక్వల్ ర్యాంక్స్. ఓకే,